నార్మల్గా మనకి ట్రాన్సాక్షన్స్లో కానీ బ్యాంక్స్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ అయితే బ్యాంక్కి వెళ్ళి క్లారిఫై చేసుకుంటాం. ఆ బ్యాంకే ఫేక్ అయితే, స్కామ్ అయితే ఏం చేస్తాం? రీసెంట్గా ఛత్తీస్గఢ్లో ఇలాంటిదే బ్యాంక్లో స్కామ్ చేసింది. ఆ స్కామ్స్టర్స్ ఎంత తెలివిగా చేశారంటే ఒక బ్యాంక్నే కట్టేశారు, ఫేక్ ఎస్బీఐ బ్యాంక్ని కట్టారు, డిపాజిటర్స్ని తీసుకున్నారు, డిపాజిట్స్ తీసుకున్నారు, బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు అండ్ ఫేక్ జాబ్స్ క్రియేట్ చేశారు. 2 lakhs to 6 lakhs ఇలా అమౌంట్స్ తీసుకొని జాబ్స్ ఇచ్చారు. ఇలా ఒక ఫేక్ బ్యాంక్ని క్రియేట్ చేసి ఒక ఊరు మొత్తాన్ని మోసం చేశారు ఛత్తీస్గఢ్లో. ఫస్ట్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ని ప్రాపర్ గా వెరిఫై చేయండి మీరు ఏదైనా బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసే ముందు. సెకండ్, జాబ్ కోసం ఎప్పుడు మనీ పే చేయకండి. థర్డ్, కొంచెం ఇన్స్ట్రిక్ట్స్ ని ఫాలో అవ్వండి, కొంచెం తెలివిగా ఆలోచించాలి. స్కామ్స్టర్స్ చాలా అంటే చాలా తెలివిగా అయిపోతున్నారు. ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న డిజిటల్ స్కామ్స్ చాలా క్రియేటివ్ ఐడియాస్ తో వచ్చి థెఫ్ట్ అన్ని చేస్తున్నారు. సో మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ డిజిటల్ గా కానీ మీరు ఎప్పుడన్నా మీ ఫోన్స్ ని కానీ ప్రాపర్ ప్రొటెక్షన్ తో ఉండండి. డేటా ప్రొటెక్షన్ చాలా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఈ స్కామ్స్ వల్ల చాలా అంటే చాలా మంది హెవీగా ఎఫెక్ట్ అవుతున్నారు, హ్యూజ్ ఫైనాన్షియల్ లాసెస్ చూస్తున్నారు. సైబర్ క్రైమ్ రేట్ అనేది మంత్ ఆన్ మంత్ ఎవ్రీ మంత్ 5 to 10% గ్రోత్ కనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. సో బీ కేర్ఫుల్ గైస్.